హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు ఎటువంటి పప్పు వాడకుండా చాలా తెల్లగా, దూదిలాగా ఉండే ఇడ్లీలను అది కూడా రేషన్ బియ్యంతో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పులు రేషన్ బియ్యం వేసుకోవాలి. మీరు రేషన్ బియ్యం వద్దు అనుకుంటే నార్మల్ బియ్యమైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి రేషన్ బియ్యంలో డస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఒక 4, 5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4, 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు అటుకులు వేసుకోవాలి. చూడండి, మీరు లావు అటుకులైనా యూజ్ చేయొచ్చు, నార్మల్ అటుకులైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వీటిని నానబెడతాం కాబట్టి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని వీటిని కూడా ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని వీటిని కూడా ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 4, 5 గంటల తర్వాత రైస్ చూపిస్తున్నాను. చక్కగా నానిపోయాయి. అలాగే అటుకులు కూడా చూడండి. అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి పెట్టుకున్న బియ్యం, కొద్దిగా అటుకులు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం దోసకైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దోస పిండిని అదే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గరిటె తీసుకొని పిండి అంతా కూడా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వెంటనే మీరు ఇడ్లీ పెట్టుకోవాలంటే కొద్దిగా ఈనో యాడ్ చేసుకొని ఇడ్లీ పెట్టుకున్నారంటే చాలా మెత్తగా వస్తాయి. నేను ఇక్కడ ఓవర్ నైట్ అంతా కూడా పులిసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి అయితే బాగా పులిసింది. ఇలా పులిసిన పిండితోనే మనము ఇడ్లీలు పెట్టుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇన్స్టెంట్గా కావాలంటే మీరు మిక్సీ పట్టుకున్న వెంటనే అయినా కూడా ఇనోవా యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పెట్టుకునే ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీ పెట్టుకున్న ప్లేట్లను ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే చక్కగా పొంగి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వెంటనే దీన్ని రిమూవ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాల తర్వాత మనం తీసుకున్నామంటే ప్లేట్కి అంటుకోకుండా నీట్గా ఊడొస్తుంది. ఈ ఇడ్లీలే కాంబినేషన్గా ఎర్రగారం అలాగే పల్లీ చట్నీతో తిన్నామంటే ఇంకొక ఇడ్లీ ఎక్కువే తింటారు, అంత బాగుంటాయి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా దూదిలాగా వచ్చింది. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ని మాకు లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.